అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 86, ప్రణయ సంగమం. ఇక స్టోరీలోకి వెళ్తే, మన పెళ్ళి కాంట్రాక్ట్ మ్యారేజ్ అయినా నాకు ఆ పెళ్ళిపై గౌరవం ఉందని అక్షయ్ చెప్పడంతో, నీ మాటలు నిజమని నేనెలా నమ్మాలి అని అడిగింది స్నేహ. నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలని అక్షయ్ అనడంతో, మత్తులో ఉన్న స్నేహ తనకు ముద్దు పెట్టమని అడిగింది. అప్పుడు అక్షయ్ ఆమెను బెడ్ పైకి తీసుకెళ్ళి ఆమె పక్కన చేరి నుదుటిపై ముద్దు పెట్టాడు. ప్రేమతో పెట్టిన ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ స్నేహ కళ్ళు మూసుకుంది. అక్షయ్ నెమ్మదిగా మూసుకున్న ఆమె కనురెప్పలపై తన పెదవులు తాకిస్తూ స్మూత్గా కిస్ చేశాడు. ఆ తర్వాత వైన్తో తడిసిన ఆమె పెదవులు అతన్ని కుదురుగా ఉండనివ్వలేదు. దాంతో తన పెదవులను ఆమె పెదవులకు జత చేశాడు. అతని చెయ్యి నెమ్మదిగా ఆమె నడుంపైకి చేరింది. 5 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియని స్థితిలో జరిగిన ఒక సంఘటన మళ్ళీ స్నేహ జీవితంలో రిపీట్ అయింది. కానీ ఈసారి ఆమె ఇష్టంగా అతనికి దగ్గరైంది. తర్వాత రోజు ఉదయాన్నే విపరీతమైన తలనొప్పి, బాడీ పెయిన్స్తో నిద్ర మేల్కొంది స్నేహ. ఆమె తన 2 చేతులతో తలను గట్టిగా పట్టుకుంటూ కళ్ళు మూసుకొనే బెడ్ వెనక అనుకొని, అబ్బా ఎందుకింత తలనొప్పిగా ఉంది అని అనుకుంటూ మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. ఆమె బెడ్పై ఉన్న బెడ్షీట్ అస్తవ్యస్తంగా ఉన్నాయి. దాంతో ఆమె చిరాగ్గా, ఇదేంటి నా బెడ్ ఇలా ఉంది అనుకుంటూ మెల్లగా తలను పక్కకు తిప్పింది. అక్కడ మత్తుగా పడుకొని నిద్రపోతూ కనిపించాడు అక్షయ్. అతని వంటిపై కేవలం షార్ట్ తప్ప మరే డ్రెస్ లేకపోవడంతో స్నేహ ఒక్కసారిగా నివ్వెరపోయింది. వెంటనే భయంతో కెవ్వుమని అరవబోయి అంతలోనే తబాయించుకుంటూ తన చేతులతోనే తన నోటిని గట్టిగా మూసుకొని తడబడుతూ హడావిడిగా బెడ్ దిగి 2 అడుగులు వెనక్కి వేసి బెడ్ పైనున్న అక్షయ్ను చూస్తూ నిలబడిపోయింది. ఆ క్షణం ఆమెకు ప్రపంచం స్తంభించిపోయినట్లుగా అనిపించింది. ఇతను నా గదిలో ఏం చేస్తున్నాడు, అసలు రాత్రి ఏం జరిగింది అనుకుంటూ జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. మెల్లగా ఆమెకు అక్షయ్ వైన్ బాటిల్తో తన గదిలోకి రావడం, తాను గ్లాసులపై గ్లాసులు వైన్ తాగడం అంతా గుర్తొచ్చింది. ఆ తర్వాత జరిగిందంతా లీలగా ఆమె మనసులో మెదిలింది. దాంతో ఒక్కసారిగా అక్షయ్పై ఆమెకు కోపం ముంచుకొచ్చింది. వెంటనే ఆమె ఆవేశంతో పెద్దగా అక్షయ్ అని అరిచింది. దాంతో అక్షయ్ ఒక్కసారిగా ఆ కళ్ళు తెరిచి చూశాడు. బెడ్కి 2 అడుగుల దూరంలో నుంచొని కోపంగా తన వైపే చూస్తున్న స్నేహాను చూడగానే అతను నవ్వుతూ, ఎందుకంత పెద్దగా అరుస్తున్నావు, చిన్నగా పిలిచినా లేస్తాను కదా అని ఆవలిస్తూ పైకి లేచి కూర్చున్నాడు. అప్పుడు స్నేహ అతని వైపు కోపంగా చూస్తూ, అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతూ ఉందా, నేను తాగి ఉన్న టైంలో నువ్వు నన్ను అడ్వాంటేజ్ తీసుకున్నావు కదా అని అంది. ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆవేశంతో ముక్కుపుటాలు అదురుతున్నాయి. అయినా అక్షయ్ ఆమెను చూసి ఏమాత్రం ఆశ్చర్యపోకుండా కూల్గా, నువ్వు ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు స్నేహ, రాత్రి నేను వద్దని చెప్పినా నువ్వే కదా బలవంతంగా నన్ను ముద్దు పెట్టుకోమని అడిగావు అని అన్నాడు. ఆ మాటకు స్నేహ నమ్మలేనట్లుగా చూస్తూ, వాట్ నాన్ సెన్స్, నేను నిన్ను ముద్దు పెట్టుకోమని అడగడం ఏంటి అని అంది. అప్పుడు అక్షయ్ నవ్వుతూ, అంటే నిన్న రాత్రి జరిగింది మొత్తం మర్చిపోయావా, నేను ఎంత వద్దని చెప్పినా నువ్వే నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోమని అడిగావు. నువ్వు తాగున్నావని ఇదంతా వద్దని నేను నీతో చెప్పాను, అయినా నువ్వు నా మాట వినలేదు. నా పైకి వచ్చి నువ్వే నన్ను అడ్వాంటేజ్ తీసుకున్నావు అంటూ ఆమె చేసిన దానికన్నా కొంచెం ఎక్కువగానే కల్పించి చెప్పి తనలో తానే నవ్వుకున్నాడు అక్షయ్. అతను చెప్తున్న మాటలన్నీ విని స్నేహ షాక్ అవుతూ రాత్రి జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవడానికి సాయశక్తులా ప్రయత్నించింది. ఎంత ఆలోచించినా ఆమె క్లియర్గా ఏది గుర్తు రావడం లేదు. దాంతో ఆమె అక్షయ్ వైపు అనుమానంగా చూసి, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను అలా ఎప్పటికీ చేయను అని అంది. అప్పుడు బెడ్ పై నుండి కిందకి దిగి, చూడు స్నేహ, నువ్వే నన్ను రాత్రి అడ్వాంటేజ్ తీసుకున్నావు. అయినా సరే ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను గొడవ చేయకుండా నిన్ను క్షమించేస్తున్నాను. మరోసారి నువ్వు నాతో ఇలా చేస్తే అస్సలు క్షమించను అని చెప్తూనే తన షర్ట్ వేసుకొని నవ్వుకుంటూ ఆ గదిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. స్నేహ నోరు తెరుచుకొని అతను వెళ్ళిన వైపే చూస్తూ, ఇతను నిజమే చెప్తున్నాడా, నేను వైన్ తాగి అంత వైల్డ్గా బిహేవ్ చేశానా అని అనుకుంది. ఇంతలో గదిలో నుంచి బయటకు వెళ్ళిన అక్షయ్ మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేసి ఆమె వైపు చూసి, నువ్వు నన్ను అడ్వాంటేజ్ తీసుకున్నావని నేనెవరితోనూ చెప్పనులే, నువ్వు భయపడకు, త్వరగా బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకు రా, కావాలంటే నువ్వు రోజు అడ్వాంటేజ్ తీసుకో, నేను దానికి రెడీగా ఉంటాను అని చెప్పి కొంటగా నవ్వాడు.
స్నేహ వెంటనే కోపంగా పళ్ళు కొరుకుతూ, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అంటూ పక్కన ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని తన చేత్తో పైకెత్తింది. అది చూసిన అక్షయ్, అది ఇంపోర్టెడ్ ఫ్లవర్ వాచ్, నువ్వు దాన్ని ఇప్పుడు పగలగొడితే నీ నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చాక ఆ బిల్ నువ్వే కట్టాలి. నీకు అది ఇష్టమైతే పగలగొట్టు, లేదంటే వెళ్ళి త్వరగా ఫ్రెష్ అవ్వు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నిజానికి జరిగింది ఒక సీరియస్ విషయం అని అక్షయ్కి కూడా తెలుసు. కానీ స్నేహకు అన్యాయం చేసే ఉద్దేశం అతనికి లేకపోవడంతో ఇక ఆ విషయం గురించి స్నేహ కూడా బాధపడాల్సిన పని లేదని అక్షయ్ అనుకున్నాడు. అందుకే విషయాన్ని వీలైనంత సింపుల్గా క్లోజ్ చేయాలని అతను ఆమెను ఆట పట్టిస్తూ దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా చేశాడు. మరోవైపు స్నేహ మనసంతా గజిబిజి ఆలోచనలతో, అనుమానాలతో నిండి ఉండగానే ఫ్రెష్ అవ్వడం కోసం బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసింది. జల్లులా పడుతున్న షవర్ నీళ్లు ఆమెను తాకగానే ఎటువంటి ఆచ్ఛాదన లేని ఆమె శరీరంపై అక్కడక్కడ చిరుమంటలుగా అనిపించింది. దాంతో ఆమె ఒకసారి తన శరీరాన్ని పరీక్షగా చూసుకుంది. అక్కడక్కడ ఆమె స్కిన్ కమిలినట్లు మెర్రగా మారింది. ఒళ్ళంతా నొప్పులుగా అనిపిస్తోంది. దానితో స్నేహకు 5 ఏళ్ల క్రితం నాటి రాత్రి కళ్ళ ముందు మెదిలింది. ఒక్కసారిగా ఆమె ఒంట్లోని శక్తినంతా ఎవరో లాగేసినట్లు నిరాశగా మారిపోయింది. ఆమె కళ్ళ నుండి నీటి చుక్కలు రాలి షవర్ నీటితో కలిసిపోయి ఆమె శరీరంపై నుండి కిందకు జారిపోయాయి. ఇప్పుడు అక్షయ్ నా భర్త. మామూలుగా ఆలోచిస్తే ఒక నిజమైన భార్యాభర్తల మధ్య ఇలాంటిది జరగడం సాధారణ విషయం. కానీ నా పరిస్థితి అలా కాదు. ఒకవైపు రాజేశ్వరి గారు అక్షయ్ని వదిలి వెళ్ళమని చెప్తున్నారు. మరోవైపు అక్షయ్ తన మనసులో ఏముందో బయటికి చెప్పడం లేదు. అలాంటప్పుడు అతనితో నేను ఇలా ఉండడం ఎంతవరకు కరెక్టో అర్థం కావడం లేదు అని అనుకుంది. ఎంతసేపైనా ఆమె ఆలోచనలు ఒక కొలిక్కి రాలేదు. దాంతో చివరికి నిట్టూర్పు విడుస్తూ ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా దీర్ఘంగా శ్వాస పీల్చుకుంది. తన జీవితంలో ఏం జరిగినా సరే యువన్ కోసం ఈ బంధం తెగిపోయేలా ప్రవర్తించకూడదని నిర్ణయించుకుంది. యువన్ గుర్తుకు రాగానే అప్పటి వరకు ఆ మనసులో జరిగిన ఆలోచనలన్నీ చిన్నగా తగ్గుముఖం పట్టాయి. వాళ్ళ మధ్య జరిగిన ఆ విషయం గురించి ప్రస్తుతం ఎలాంటి వాదనలు చేయకూడదని నిర్ణయించుకున్న తర్వాత ఆమె మనసుకు ప్రశాంతంగా అనిపించింది. దాంతో మరో 5 నిమిషాల్లోనే త్వరగా రెడీ అయ్యి కిందకు వచ్చింది. అప్పటికే అక్షయ్ యువన్లు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ కనిపించారు. స్నేహ ఏం జరగనట్లే నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ వచ్చి యువన్ పక్కనే కూర్చొని గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ చెప్పింది. తన తల్లి ముఖంలో రాత్రి కనిపించిన బాధ ఇప్పుడు లేకపోవడంతో యువన్ సంతోషంగా గుడ్ మార్నింగ్ మమ్మీ అని రిప్లై ఇస్తూ, మమ్మీ నువ్వు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నావా అని అడిగాడు. ఆ మాటకు స్నేహ అర్థం కానట్లుగా చూసి, ఎందుకు అలా అడుగుతున్నావు యువన్ అని అడిగింది. రాత్రంతా నువ్వు చాలా డల్గా ఉన్నావు కదా మమ్మీ, అందుకే అడిగాను అన్నాడు యువన్. దాంతో స్నేహ హో ఓకే, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అని చెప్పింది. యువన్ వెంటనే తన తండ్రి వైపు చూసి, డాడీ నువ్వు నిజంగా సూపర్, మమ్మీని హ్యాపీగా చూసుకుంటానని చెప్పావు. నువ్వు చెప్పినట్లే మమ్మీ హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ డాడీ అని అన్నాడు. అక్షయ్ చిన్నగా నవ్వి అతని తలపై చేత్తో నిమిరి, సరే త్వరగా బ్రేక్ఫాస్ట్ చేయి, స్కూల్లో డ్రాప్ చేస్తాను అని చెప్పాడు. స్నేహకు వాళ్ళిద్దరి మధ్య ఏం మాటలు జరిగాయో అర్థం కాలేదు. అయినా అక్షయ్ తనను హ్యాపీగా చూసుకుంటానని యువన్తో చెప్పాడని తెలిసి ఆమె కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడు అక్షయ్ స్నేహ వైపు చూసి, నువ్వు కూడా త్వరగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయి, ఆఫీస్లో డ్రాప్ చేస్తాను అని చెప్పాడు. లేదు, ఈరోజు నేను వేరే కార్ తీసుకువెళ్తాను, మీరు వెళ్ళండి అని చెప్పింది స్నేహ. ఆమె తనకు ఎదురుపడడానికి ఇబ్బంది పడుతుందని ఆలోచించిన అక్షయ్, అదంతా ఏం అవసరం లేదు, నైట్ నువ్వు చాలా లేట్గా నిద్రపోయావు, అందుకే మార్నింగ్ డ్రైవ్ చేయడం మంచిది కాదు అని అన్నాడు. అక్షయ్ యథాలాపంగా అన్న ఆ మాటను పట్టుకున్న యువన్ వెంటనే, మమ్మీ నువ్వు నైట్ లేట్గా ఎందుకు నిద్రపోయావు అని అడిగాడు. దాంతో స్నేహకు ఏం సమాధానం చెప్పాలో తెలియక కోపంగా పళ్ళు కొరుకుతూ అక్షయ్ వైపు చూసింది. అక్షయ్ చిన్నగా నవ్వుకొని యువన్తో, ఏం లేదు యువన్, నైట్ మమ్మీతో నేను కొన్ని ఆఫీస్ మ్యాటర్స్ డిస్కస్ చేశాను, అందుకే మమ్మీ లేట్గా నిద్రపోయింది అని చెప్పాడు. హో, అయితే నువ్వు కూడా లేట్గా నిద్రపోయావు కదా డాడీ, నువ్వు కూడా డ్రైవింగ్ చేయడం సేఫ్ కాదు అని అన్నాడు యువన్. ఆ మాట వినగానే తన కొడుకు తెలివితేటలకు మురిసిపోయిన స్నేహ, ఇప్పుడేం చెప్తావు అన్నట్లు అక్షయ్ వైపు చూసింది. అప్పుడు అక్షయ్ నవ్వుతూ, నిజమే యువన్, కానీ డాడీకి మమ్మీలా ఎక్కువ టైం నిద్రపోవాల్సిన అవసరం లేదు. డాడీ చిన్నప్పటి నుంచి తక్కువగానే నిద్రపోతాడు, అందుకే ఎప్పుడూ ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటాడు. నువ్వు ఎప్పుడైనా డాడీని డల్గా చూసావా అని అడిగాడు అక్షయ్. యువన్ వెంటనే తల అడ్డంగా ఊపుతూ, లేదు,
మా డాడీ ఎప్పుడూ సూపర్ హీరోలా యాక్టివ్గా ఉంటాడు అని అన్నాడు. దట్స్ గుడ్. థ్యాంక్ యూ మై డియర్ లిటిల్ బాయ్ అంటూ ఉత్సాహంగా తన చేతిని పైకెత్తాడు అక్షయ్. అది చూసిన యువన్ కూడా సంతోషంగా తన చేతిని అక్షయ్ చేతికి తాకించు హైఫై ఇచ్చాడు. తర్వాత అక్షయ్ చిన్నగా స్నేహ వైపు చూసి కళ్ళెగరేశాడు. అది చూసిన స్నేహ మాటలతో మాయ చేయడం బాగా నేర్చుకున్నాడు అని గొనుగుతూ త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసింది. అప్పటికే టైం అవుతూ ఉండడంతో ముగ్గురు హడావిడిగా కారెక్కి వెళ్ళారు. యువన్ను స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత కారులో వాళ్ళిద్దరూ మాత్రమే మిగలడంతో అక్షయ్ కాసేపటి తర్వాత నెమ్మదిగా మాట్లాడుతూ, నిన్న రాత్రి నువ్వేం చేశావో ఎప్పటికైనా గుర్తొచ్చిందా అని అడిగాడు. దాంతో స్నేహ అతని వైపు ఉక్రోషంగా చూస్తూ, నువ్వు చెప్పిందే నేను నమ్మడం లేదు అని అంది. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? కనుబొమ్మలు పైకెత్తి ఆమె వైపు సీరియస్గా చూస్తూ అడిగాడు అక్షయ్. అవును, నేనెప్పుడూ నిన్న అడ్వాంటేజ్ తీసుకోను. నా పైన నాకు నమ్మకం ఉంది. నిదానంగా చెప్పినా స్ట్రాంగ్గా చెప్పింది స్నేహ. అంటే నువ్వు నన్ను ముద్దు పెట్టుకోమని అడగలేదా? డ్రైవ్ చేస్తూనే అడిగాడు అక్షయ్. ఆ ప్రశ్నకు స్నేహ సమాధానం చెప్పలేకపోయింది. ఎందుకంటే ఆమె ముద్దు పెట్టమని అడుగుతున్న దృశ్యం ఆమెకు లీలగా కళ్ళ ముందు కదలాడింది. అందుకే ఆ ప్రశ్నకు గట్టిగా నో అని చెప్పలేకపోయింది. ఆమె మౌనంగా ఉండడం చూసి సమాధానం చెప్పు అన్నాడు అక్షయ్. దాంతో స్నేహ తల వంచుకొని, నేను ఒక ముద్దే అడిగి ఉంటాను, కానీ నువ్వు దానిని అడ్వాంటేజ్ తీసుకున్నావు అని అంది. ఆ మాట విని అక్షయ్ మొత్తానికి సరిగ్గానే ఊహించింది అని అనుకుంటూ పైకి మాత్రం, ఆ విషయం నువ్వెలా చెప్తావు? రాత్రి నువ్వు తాగి ఉన్నావు, అందుకే నీకేం గుర్తులేదు అని అన్నాడు. ఆమె రాత్రి ఫుల్గా తాగి ఉండడం నిజమే కావడంతో స్నేహ అతని మాటలు కాదని అనలేదు. అప్పుడు అక్షయ్ మళ్ళీ మాట్లాడుతూ, నువ్వు ఇప్పుడు చేసిన తప్పు ఒప్పుకోకుండా దానికి నన్ను బ్లేమ్ చేశావంటే ఇప్పుడు నేను నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అని బెదిరింపుగా అన్నాడు అక్షయ్. ఆ మాట విని స్నేహ కొంచెం బెదురుగా కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూసి ఏదో అనబోతుండగా ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అయింది. ఆఫీస్ నుండి కాల్ వస్తుండడంతో ఈరోజు ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో అడ్వర్టైజర్తో మీటింగ్ ఉందని, కరణ్ పబ్లిసిటీకి సంబంధించి ఆమె కూడా ఆ మీటింగ్కి వెళ్ళాలని గుర్తొచ్చింది. దాంతో ఆమె కాల్ లిఫ్ట్ చేసి 5 minutesలో అక్కడ ఉంటాను అని చెప్పింది. తర్వాత అక్షయ్ వైపు చూసి, నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అని అంది. ఆమె మాట పూర్తయ్యేలోపే కార్ను ఆఫీస్ ముందు ఆపాడు అక్షయ్. దాంతో స్నేహ హడావిడిగా కార్ దిగి లోపలికి వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి అక్షయ్ వైపు చూసి మళ్ళీ ఏం మాట్లాడకుండా తిరిగి లోపలికి వెళ్ళింది. ఆమె మనసులో ఉన్న కన్ఫ్యూజన్ను అర్థం చేసుకున్న అక్షయ్ చిన్నగా నవ్వుకొని కారును తన ఆఫీస్ వైపుకు పోనిచ్చాడు. తన క్యాబిన్లోకి వెళ్ళిన స్నేహకు అప్పటికే తన కోసం వెయిట్ చేస్తున్న హాస్ని కనిపించింది. ఆమెను చూడగానే, మేడం, మరో 5 నిమిషాల్లో మీట్ జరగబోతోంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి అని చెప్తూ ఫైల్ను స్నేహ ముందు పెట్టింది హాస్ని. దాంతో స్నేహ హడావిడిగా ఫైల్ ఓపెన్ చేసి ఒకసారి క్లియర్గా చెక్ చేసింది. తర్వాత, ఇక మనం వెళ్దాం పదా, మీటింగ్కి టైం అవుతుంది, ఇంతకీ కరణ్ ఎక్కడా అని అడిగింది. సార్ ఆల్రెడీ కింద హాల్లోనే ఉన్నారు మేడం అని చెప్పింది హాస్ని. ఓకే, మనం అడ్వర్టైజర్స్తో మాట్లాడేటప్పుడు కొన్ని కమర్షియల్ విషయాలను చాలా జాగ్రత్తగా డిస్కస్ చేయాలి. ఏదేమైనా మనం ఈరోజు వాళ్ళను కరణ్తో అడ్వర్టైజ్ చేసేలా ఒప్పించి తీరాలి. కరణ్ పబ్లిసిటీ పెంచడానికి ఇది ఒక గొప్ప అవకాశం. దీనికి కరణ్ను కూడా రెడీగా ఉండమని చెప్పు. అతను వాళ్ళ ముందు తానేంటో ప్రూవ్ చేసుకోవాలి అని అంది. ఓకే మేడం అంది హాస్ని. ఇంతలో స్నేహ ఫోన్లో మెసేజ్ టోన్ రావడంతో స్నేహ వెంటనే దాన్ని ఓపెన్ చేసి చూసింది. అది అక్షయ్ నుండి వచ్చిన మెసేజ్. సాయంత్రం వర్క్ అయిపోయాక నేనే నిన్ను పికప్ చేసుకుంటాను అని అందులో ఉంది. అది చూసిన స్నేహ చెంపలు ఆమెకు తెలియకుండానే కొంచెం ఎర్రబడ్డాయి. వెంటనే పక్కనే హాస్ని ఉందన్న విషయం గుర్తొచ్చి ఫోన్ను పక్కన పెట్టింది. కానీ అప్పటికే హాస్ని చూపులు ఆమెలో మార్పును గుర్తుపట్టాయి. దాంతో ఆమె అనుమానంగా స్నేహ వైపు చూసి, మేడం, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు కోప్పడకూడదు, మీరు లవ్లో పడ్డారా అని వెంటనే అడిగేసింది. స్నేహ జీవితంలో రాబోతున్న అతి పెద్ద మార్పు ఏమిటి? స్నేహకు పెళ్ళయిందన్న విషయాన్ని ఆమె బయట పెట్టబోతోందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.